అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు ఫ్రెండ్స్. ఈరోజు మనం కొన్ని హదీసులను గురించి తెలుసుకుందాం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా ప్రవచించారు: అల్లాహ్ మార్గంలో పనిచేసిన కారణంగా ఎవరి కాళ్ల మీదనైతే దుమ్ము ధూళి పడుతుందో అల్లాహ్ వారిపై నరకాన్ని హరాం చేస్తాడు. అంటే అల్లాహ్ మార్గంలో చేసిన ఏ పని కూడా వృధాగా పోదు. దాని ప్రతిఫలం ప్రళయదినం నాడు మనిషికి తప్పక లభిస్తుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా ప్రవచించారు: అల్లాహను స్మరించడం వెండి బంగారాలు దానం చేయటం కన్నా మీకోసం ఉత్తమమైనది. అల్లాహ్ మార్గంలో దానం చేయటం ఉత్తమమైన పని. దానికంటే ఉత్తమమైన పని అల్లాహను స్మరించటం అంటే జిక్ర్ చేయటం. కనుక రోజుకు కొంత సమయమైనా జిక్ర్ కోసం కేటాయించాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా ప్రవచించారు: స్వర్గపు తాళ్లపు చెవి నమాజు మరియు నమాజు తాళ్లపు చెవి ఉజు. స్వర్గాన్ని చేరాలి అంటే దాని తాళ్లపు చెవి అయిన నమాజ్ సరిగా ఉండాలి. అంటే కేవలం నమాజ్ అల్లాహ్ ప్రసన్నత కొరకే చేయాలి. అలాగే మన నమాజ్ అల్లాహ్ స్వీకరించాలి అంటే నమాజ్ తాళ్లపు చెవి అయిన ఉజు సక్రమంగా చేయాలి. ఉజు సరిగా చేయకపోతే నమాజ్ స్వీకరించబడదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా ప్రవచించారు: నరకాగ్ని నుండి దూరం చేయబడిన వ్యక్తి గురించి తెలుపనా? అతడు జనులకు దగ్గరగా ఉంటాడు, నెమ్మదస్తుడై ఉండేవాడు మరియు అత్యుత్తమ సత్ప్రవర్తన కలిగినవాడు. నరకాగ్ని నుండి దూరం చేయబడిన వ్యక్తి అంటే అతను స్వర్గంలో ప్రవేశించగల అర్హత పొందాడు అని అర్థం. అలాంటి వ్యక్తి గుణాల గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలుపుతూ, అలాంటి వ్యక్తులు జనులకు దగ్గరగా ఉంటారు అంటే జనులకు సహాయం చేస్తారు అని, ఎవరితో దురుసుగా ప్రవర్తించకుండా నెమ్మదస్తులై ఉంటారు మరియు మంచి ప్రవర్తన కలిగి ఉంటారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా ప్రవచించారు: సిగ్గు విశ్వాసానికి చెందిన అంశం మరియు విశ్వాసం వలన స్వర్గం లభిస్తుంది. విశ్వాసం ఉన్నవాళ్లలో సిగ్గు బిడియం కూడా ఉంటుంది. ఎవరిలో అయితే విశ్వాసం ఉంటుందో వారు చెడు పనులకు దూరంగా ఉంటారు. దాని ఫలితంగా వారు స్వర్గంలోనికి ప్రవేశించగలుగుతారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా ప్రవచించారు: నన్ను 7 ఎముకలపై సజ్దా చేయమని ఆదేశమివ్వబడింది. 1 నుదురు, 2 చేతులు, 3 2 మోకాళ్ళు, 4 2 పాదాలు. సజదా స్థితిలో నుదురు, 2 చేతులు, 2 మోకాళ్ళు, 2 పాదాలు నేలకు తాకుతూ ఉండాలి, ఫోటోలో చూపిన మాదిరిగా. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా ప్రవచించారు: ఒక విశ్వాసి ఎవరి మనస్సును నొప్పించడు. ఎదుటివారి మనసు నొప్పించేటట్లు మాట్లాడటం ఒక విశ్వాసి లక్షణం కాదు. అలా మాట్లాడిన వ్యక్తి విశ్వాసి కానే కాదు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలిపారు.